వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు జనరల్ సైన్స్ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం చర్చించుకుందాం. ఏ పోటీ పరీక్షలకైనా సరే 1 నుండి 2 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉన్న టాపిక్. మొట్టమొదటిసారి రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు అనిలిడా జీవులు. మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థ సిద్ధాంతాన్ని కనుగొన్నది విలియం హార్వే. బేసిక్గా రక్త ప్రసరణ వ్యవస్థ అనగానే లోతుగా వెళ్లకుండా పైనే మనము చదువుకుంటే సరిపోతుంది దీని గురించి. అయితే రక్తము అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు. ఆరోగ్యవంతమైన మనిషిలో 5 నుండి 6 వరకు రక్తం ఉంటుంది, 6 లీటర్ల వరకు. రక్తం గడ్డ కట్టినప్పుడు పైకి కనిపించే ద్రావాన్ని సీరం అంటారు. రక్తం యొక్క pH విలువ 7.3 నుండి 7.4 వరకు ఉంటుంది. ఇదే కీటకాలలో రక్తము తెలుపు రంగులో ఉంటుంది, లైక్ బొద్దెంక, మిడత. పీతల్లో, నత్తలో రక్తము, రొయ్యల్లో రక్తము నీలి రంగులో ఉంటుంది. కారణము ఈమోసైనిన్ అనే వర్ణకం కలిగి ఉండటం వలన. బ్లడ్ బ్యాంక్ యందు రక్తము గడ్డకట్టకుండా ఉండుట కొరకు రక్తానికి సోడియం ఆక్సిలేట్ ని కలుపుతారు. రక్తంలో 2 భాగాలు కలవు, 1 ప్లాస్మా, 2 రక్త కణాలు. ప్లాస్మా రక్తము గడ్డకట్టడానికి ముందు పైకి కనిపించే తెలుపు రంగు ద్రావాన్ని ప్లాస్మా అంటారు. రక్తంలో ప్లాస్మా శాతము 55%. ప్లాస్మా యొక్క pH విలువ 7.1గా ఉంటుంది. ప్లాస్మాలో ఉండే ప్రోటీన్, ఇందులో 3 రకాల ప్రోటీన్లు ఉంటాయి: ఆల్బమిన్, గ్లోబులిన్, ప్రోథ్రాంబిన్. ఆల్బమిన్ గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఇది ప్లాస్మాలో ఉండే అతి ముఖ్యమైన ప్రోటీన్. ఈ ప్రోటీన్ లోపం వల్ల శరీరంలోని నీరు ఉబ్బుతుంది. దీనిని ఎడిమా వ్యాధి కూడా అంటారు. నెక్స్ట్ గ్లోబులిన్, ఇది ఆహార పదార్థాల ప్రసరణకి పాల్గొంటుంది. ప్రోథ్రాంబిన్, ఇది రక్తము గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. మనకి ఇక్కడ బిట్ అడిగేది దీని మీదే అడుగుతాడు. రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఏది అని ప్రోథ్రాంబిన్ అనేసి మనము ఇక్కడ తెలియజేయాలి. రక్త కణాలు 3 రకాలు: ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ను కనుగొన్నది ఆంటోనివాస్ లివెన్హుక్. రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. అతి పెద్ద ఎర్ర రక్త కణము ఏనుగులో గుర్తించారు. అతి చిన్న ఎర్ర రక్త కణము మానవుల్లో మరియు కస్తూరి జింకలో గుర్తించారు. వానపాములో ఎర్ర రక్త కణాలు అనేవి ఉండవు. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క జన్మస్థానము ఎముక మధ్య, అంటే మూలుగా. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క శ్మశాన వాటిక ప్లీహాన్ని పేర్కొంటారు. ప్లీహాన్ని రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క శ్మశాన వాటిక అనేసి కూడా అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క జీవితకాలం 120 రోజులు, సుమారుగా 4 నెలలు. రక్తము ఎర్రగా ఉండుటకు కారణము హిమోగ్లోబిన్. ఇది ఒక ప్రోటీను. దీనిలో ఉండే మూలకము ఇనుము. హిమోగ్లోబిన్ యొక్క విధి రక్తములో వాయువుల రవాణాలో పాల్గొంటుంది. వివిధ శరీర భాగాలకు ఆక్సిజన్ తీసుకుపోతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క వాటి వల్ల వచ్చే వ్యాధులు: ఆర్బీసీల సంఖ్య పెరగడం ద్వారా వచ్చే వ్యాధి పాలిసైథీమియా లేదా పాండు రోగం. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సంఖ్య తగ్గడం ద్వారా వచ్చే వ్యాధి రక్తహీనత లేదా ఎనీమియా. రెడ్ బ్లడ్ సెల్స్ సి ఆకారంలోకి మారిన వచ్చే వ్యాధి సికిల్ సెల్ ఎనీమియా. ఇక్కడికి రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క బిట్స్ కానీ ఏవైనా ఈ రకంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పిందంతా పైనే చెప్పాము. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. 1 క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో గల వైట్ బ్లడ్ సెల్స్ సంఖ్య 4 నుంచి 11 లక్షలు ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ యొక్క జీవితకాలము 12 నుండి 13 రోజులు. అదేవిధంగా
థైమస్ గ్రంథిలో ఇవి ఉత్పత్తి చేయబడతాయి. తమ జీవితకాలం ముగిసిన తర్వాత కాలేయము లేదా శ్వాసరసంలో విచ్ఛిన్నమవుతాయి. తెల్ల రక్త కణాలు రక్తములోకి వచ్చే సూక్ష్మజీవులను చంపుతాయి కనుక వీటిని రక్తములోని రక్షక భటులు లేదా రక్తములోని పారిశుద్ధ్య పనివారు అని కూడా పిలుస్తారు. తెల్ల రక్త కణాలు 3 రకాలు: ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ముందుకుండా ఇసినోఫిల్స్ గురించి మనం తెలుసుకుందాం. వీటి ముఖ్య విధి శరీరంలోకి వచ్చిన విష పదార్థాలను విషరహితం చేస్తాయి. డెంగ్యూ, మసూచి వ్యాధి వచ్చినప్పుడు వీటి సంఖ్య గణనీయంగా పెరిగి ఇసినోఫిలియా అనే వ్యాధిని కలుగు చేస్తాయి. బేసోఫిల్స్ వీటి యొక్క విధి గాయాలని మాన్పుతాయి, సూక్ష్మజీవుల్ని చంపుతాయి. ఇవి వైట్ బ్లడ్ సెల్స్ లో అతి తక్కువ సంఖ్యలో ఉండేవి. న్యూట్రోఫిల్స్ వీటి యొక్క ముఖ్య విధి రక్తంలోకి వచ్చిన సూక్ష్మజీవులను భక్షిస్తాయి కనుక వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఇవి తెల్ల రక్త కణాల్లోకెల్లా అతి ఎక్కువ సంఖ్యలో గల కణాలుగా వీటిని పిలుస్తారు. రేణు సహిత తెల్ల రక్త కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్. లింఫోసైట్స్ వైట్ బ్లడ్ సెల్స్ లోకెల్లా అతి చిన్న కణాలే ఈ లింఫోసైట్స్. ఇవి శరీరంలోని ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మోనోసైట్స్ ఇవి వైట్ బ్లడ్ సెల్స్ లో కెల్లా అతి పెద్ద కణాలు. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నెక్స్ట్ చివరిగా రక్త ఫలకికలు థ్రాంబ్రోసైట్స్, ప్లేట్లెట్స్ అని కూడా అంటారు. 1 క్యూబిక్ మిల్లీలీటర్ల రక్తానికి వీటి సంఖ్య సుమారుగా 5 లక్షలు ఉంటుంది. వీటి జీవితకాలము 8 నుండి 9 రోజులు. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. రక్తము గడ్డకట్టడానికి కావలసిన మూలకము కాల్షియం. రక్తము గడ్డకట్టడానికి కావలసిన విటమిన్ కే. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ఎంజైము థ్రాంబోకైనేజ్. రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయము 5 నుండి 8 నిమిషాలు. ఇప్పుడు చివరిగా చెప్పిన అన్ని కూడా బిట్స్ రూపంలో అడిగే అవకాశం ఉంది. కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏ పోటీ పరీక్షలో అయినా సరే 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్నే మీకు చెప్పగలుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోని అప్లోడ్ చేసి ఉన్నాము. ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, చూసి మీ ప్రిపరేషన్ని పటిష్టం చేసుకోండి. థ్యాంక్ యూ.